నమస్తే. నిన్న మీర్పేటకు సంబంధించినటువంటి ఆ ఘటన చూస్తూ ఉంటే ఒక కీలకమైనటువంటి మలుపులు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులకైతే ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. ఎందుకు ఆయన చేసినటువంటి ప్లాన్ ప్రకారం ఒక యూట్యూబ్లో చూసి ఎట్లా చంపాలి, ఎట్లా చంపితే ఎవిడెన్స్ దొరికాయని చెప్పేసి మొత్తం పూర్తిగా చూసి చేసిండు. కాబట్టి పోలీసులకైతే చాలా ఇబ్బందిగా మారింది. వాళ్ళు కొత్త ఇప్పుడు బ్లూ రేస్ టెక్నాలజీ అని కొత్త టెక్నాలజీ యూజ్ చేసి మరి ఆ ఎవిడెన్స్ కనుక్కునే ప్రయత్నంలో పోలీసులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. నీకు ఇదంతా ఓకే, ఏం చేస్తున్నా, ఏం జరుగుతుంది అసలు ఆయన డైరెక్ట్ చెప్తున్నట, ఏం చేసుకుంటారో చేసుకోండి, నా ఇష్టం. ఒక 4-5 వర్షన్లు చెప్తున్నట, 4-5 వర్షన్లు. ఏంటంటే అక్కడే ఒకసారి చెరువులు వేసినట్టున్నట, ఇంకోసారి ఇంకో దాన్ని వేసినట్టున్నట, ఇలా 4-5 వర్షన్లు పోలీసులకు చెప్పుకుంటా పోలీసులే కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నన్ను డైరెక్ట్ తీసుకుపోయి జైలు వేయండి, సో కోర్టుకు అప్పచెప్పండి, కోర్టులో నేను చూసుకుంటా అని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత ప్రగతిబందిగా, ఎంత ప్లాన్ చేసి, అంత నమ్మకంతో ఎవిడెన్స్ దొరకకుండా ప్లాన్ చేసిండంటే అంత ప్లాన్ చేసిండు. ఇంత దారుణమైనటువంటి సంఘటన అంత సైకోగా మారడానికి ఎందుకు కారణం అంటే అక్రమ సంబంధం అని చెప్పేసి కనబడుతుంది. ఏదైతే ఈయన అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళ భార్య దానిపైన గొడవకు దిగింది అని చెప్పేసి ఈమెనే లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఈ దానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. మంచిగా ప్లాన్ ప్రకారం యూట్యూబ్లో చూసి మరి ఎట్లా చేస్తే ఏం కథ ఎవిడెన్స్ దొరికాయి అని చెప్పేసి చూసి మరి చేయడం. మీకు ఒకసారి మొత్తం స్టోరీ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ స్టోరీ ఫస్ట్ ఏం జరిగింది, సంక్రాంతి పండుగ వచ్చింది. అందరూ మామూలుగా వాళ్ళది ఆంధ్ర సైడే ఉన్నట్టుంది, అక్కడికి వెళ్ళాలని అందరు మొత్తం కుటుంబం మొత్తం ప్లాన్ చేసుకుంది. సరే ఏదో ఘటనలా ఏదో చెప్పి ఓన్లీ పిల్లలను మాత్రమే సంక్రాంతి సెలవులకు పంపించిన తర్వాత ఏమైంది, ఆమె 15వ తారీఖు రోజు మనకు సీసీటీవీ అంటే మనకు కనిపించింది బ్రతికున్నది. ఆమె 15వ తారీఖు రోజు సీసీ కెమెరా ఫుటేజ్లో మనకు కనిపించింది ఆమె లోపలికి పోతున్నట్టు. ఆధారంగా ఆమె బతుకుంది 15వ తారీఖు వరకు. ఏమైంది, వీళ్ళ గొడవ ఎప్పుడైంది, 16వ తారీఖు నాడు, అంటే 15వ తారీఖు నాడు అట్లా గొడవ అయినట్టుంది. మరి నేను ఇప్పుడు ఘటన ఎప్పుడు చేసిండో మనం ఎట్లా క్లియర్గా చెప్పలేము, కానీ ఘటన ఎప్పుడు చేసిండో తెలియదు. కానీ ఏం చేసిండు, 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖున వాళ్ళ పేరెంట్స్తో, ఏది అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కలిసి మీర్పేట పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండు, ఈయన కూడా మరి ఆయన ఎంత మొత్తం అంత ప్లాన్ ఉండు కాబట్టి గురుమూర్తి వాళ్ళ పేరెంట్స్ పోయి అక్కడ పోయి 18వ తారీఖు రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. 18వ తారీఖు మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చారు. సరే జనరల్గా పేరెంట్స్ వస్తారు, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా అనుకుంటారు ఇది మిస్సింగ్ కంప్లైంట్ అని చెప్పేసి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. తర్వాత ఏమైంది, ఇక ఏమో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు కదా పోలీసులు. అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సంచలనాలు మాత్రం బయటపడ్డాయి. ఏం సంచలనాలు అంటే, గురుమూర్తికి సంబంధించినటువంటి ఇంటికి వెళ్తారు. ఎందుకంటే పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఏం జరిగింది, పక్కన ఉన్న వాళ్ళు మరి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయిందని అన్న అడుగుతారు కదా. అడిగినటువంటి సిచ్యువేషన్లో పోలీసులకు కొన్ని ఎవిడెన్స్ కనిపించినాయి. ఏం ఎవిడెన్సు, 15వ తారీఖు రోజు సీసీ కెమెరాలో మాధవి, ఏదైతే గురుమూర్తి వాళ్ళ వైఫ్ లోపలికి వెళ్తున్నటువంటి మాధవి లోపలికి వెళ్తున్నటువంటి ఫుటేజ్ కనిపించింది. ఇది ఫస్ట్ పాయింట్. పోలీసులకు ఈయన మీద అనుమానం రావడానికి ఫస్ట్ పాయింట్ ఇది, లోపలికి వెళ్ళింది. సరే తర్వాత ఏమైంది, 16వ తారీఖు రోజు బకెట్తో గురుమూర్తి బయటకు వచ్చిండు. ఓకే, మరి ఆ బకెట్లో ఏముందో తెలియదు కానీ బకెట్తో బయటకు వచ్చిండు. తర్వాత ఈమె లోపలికి వెళ్ళింది, ఈయన 16వ తారీఖు రోజు బకెట్తో బయటకు వచ్చిండు. ఏమైంది, ఈ స్మెల్ ఆధారంగానే ఈయనే చేసిండు, ఈయన ఈ విధంగా చేసిందని అంచనా వేయడానికి ఒక స్మెల్ రావడం వల్ల ఏదైతే కుక్కర్ ఉడికించే టైంలో లేకపోతే ఆ టైంలో మొత్తం స్మెల్ బయటకు రావడంతో పక్కింటోళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం స్మెల్ అని చెప్పేసి గురుమూర్తిని కూడా అడిగారు. ఆ సందర్భం ఏదో మామూలు స్మెల్, మామూలు మా కుక్క చనిపోయింది కాబట్టి ఆ కుక్క స్మెల్ నేను చూసుకోలేదు, కుక్క స్మెల్ వస్తుంది 4 రోజులు అయితే పోతుందని చెప్పేసి ఆ నైబర్ చెప్పడం జరిగింది. ఇక ఈ విషయంలో పోలీసుని మిస్సింగ్ కేసు ఫైల్ చేసారు కాబట్టి ఈ విషయంలో పోలీసులు పోయి ఈ పక్క వాళ్ళ నైబర్స్ని కూడా అడిగితే స్మెల్ వచ్చింది ఆ రోజు అని చెప్పేసి పోలీసులకు ఆ నైబర్స్ వాళ్ళ పక్కింటి వాళ్ళు అందరు చెప్పడం జరిగింది.
ఆ తర్వాత ఆయన ఇంటిని మొత్తం చెక్ చేసిర్రు ఇక పోలీసులు. ఆయన ఇంటిని మొత్తం చెక్ చేస్తే 4వ పాయింట్ ఏమైంది, బ్లడ్ మార్కర్లు, రక్తపు చిహ్నాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఒక 10 సార్లు అడిగిండంట బాత్రూంలో, ముక్కలు కొట్టిన తర్వాత 10 సార్లు ఆ బాత్రూంలో అడిగిండు, కానీ ఆ మరకలు పోలే, అవి పోలీసులు దొరికినాయి. సో ఒక ఫిక్స్ ఇక్కడ జరిగింది ఘటన, ఇక్కడ అక్కడ ముక్కలు కొట్టిండు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు పోలీసులు. ఇంకేం దొరికింది అక్కడ, ఒక మొద్దు దొరికింది. ఎట్లా మరి ఇక్కడ ముక్కలు చేసినట్టే ఉండాలి, మన చికెన్ కొట్టే మటన్ కొట్టే మొద్దు ఉంటుంది చూడు, ఆ మొద్దు కూడా పోలీసులు దొరికింది ఫిక్స్. ఇంకా ఒక క్లారిటీగా వచ్చేసారు. ఇంకా మొబైల్, ఆమె యొక్క మొబైల్ ఇంట్లోనే ఉంది, సో ఫిక్స్. ఏమైంది ఘటన, కుక్కర్లు స్మెల్ ఎట్లా వచ్చింది, ఇక్కడ మనం అబ్జర్వ్, స్మెల్ ఎట్లా వచ్చింది, కుక్కర్లు ఉడికించేటప్పుడు స్మెల్ వచ్చింది. ఓకే, ఏం చేసిండు మరి, మొద్దు దొరికింది, రక్తపు చిహ్నాలు బాత్రూంలో కనిపించినాయి. సో ఇక్కడ ఏం చేసిండు, ఒక బాడీని ముక్కలు కొట్టిండు. ఇది ఘటన. ఇక్కడ కంక్లూజన్ వచ్చింది మనకు, ముక్కలు కొట్టి ఇక్కడ కుక్కర్ ఉడకబెట్టిండు. ఆ కుక్కర్ ఉడకబెట్టిన దాన్ని ఏం చేసిండు, పౌడర్గా, ఎముకలని పౌడర్గా అంటే కాల్చి పౌడర్గా చేసిండు. కొంతనేమో తీసుకుపోయి చెర్లేషన్ అని చెప్తుండు. ఏ చెర్లేషన్ అని చెప్తుండు, జిల్లాని కూడా చెర్లేషన్ అని చెప్తుండు కదా, ఎంతవరకు నిజం కూడా లేదు. ఒక 4-5 వర్షం, ఒక జిల్లా చెరువులేషన్ అని చెప్తున్నట్ట, ఇంకోసారి ఏదేదో చెప్తుండంట, ఇంకా మళ్ళీ ఇంకో వర్షన్ కూడా చెప్తుండండి. ఈయన గురుమూర్తి ఏం చెప్తుండు, నేను గొడవైంది, మా ఇద్దరి మధ్య గొడవైంది, నేను మామూలుగా చేసుకుంటే ఆమె స్పృహ తప్పి పడిపోయింది, చనిపోయిందని చెప్పేసి చెప్తున్నాడు. చనిపోయిన తర్వాత ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడానికి ఈ విధంగా చేసినా అని చెప్పేసి చెప్తున్నట. మరి అంతవరకు నిజం. ఒక 2-3 వర్షాలు ఇట్లా పోలీసులు నమ్మరు కదా, ఆయన చెప్పిన అన్ని నిజాలు ఏమి ఉండవు కదా. కాకపోతే ఇక్కడ ఫైనల్గా ఆయన చేసిన పని ఏంటంటే, ఆమె ఎట్లా చనిపోయిందా, మరి ఈయన చంపిండా, ఎట్లా చంపిండా అని చెప్పేసి తర్వాత, కానీ ఈయన ఫైనల్గా అయితే ఒకటైతే ఫైనల్, ఇదైతే ప్రాసెస్ అయితే ఇట్లా చేసిండు. ఏం ప్రాసెస్, ఆ బాడీని ముక్కలు చేసిన తర్వాత కుక్కర్ ఉడకబెట్టిన తర్వాత పొడిగా చేసిండు, మొత్తం ఎముకల్ని వాటిని పొడి చేసిండు. అది తీసుకొని 16వ తారీఖు తీసుకొని బకెట్ తీసుకొని ఏడబడేసిండు, ఆ చెరువులో పడేసిన అని చెప్తాడు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. అక్కడి పోలీసులు కూడా అక్కడ చెరువుకి వెళ్తే ఒక్క ఎవిడెన్స్ దొరకలే, అక్కడ ఆనవాళ్ళు కూడా దొరకలే వాళ్ళకు. ఇక్కడ ఎంత తలనొప్పి అంటే చాలా తలనొప్పి వాళ్ళకి గురై అవుతారు పోలీసులు. ఎట్లా చేయాలి, పోయి కొత్త ట్విస్టులు ఉన్నాయి, కొత్తగా వచ్చినాయి, ఏంది కొత్త కేసు ఇది, అసలు ఎవ్వరు ఊహించలేదు, మేమే దిమ్మ తిరిగిపోతుంది మాదని చెప్పేసి పోలీసులు అంటారు. సరే, మరి ఇదంతా అవుతుంది. మరి ఇప్పుడు గురుమూర్తి మీద కేసు ఫైల్ చేసిర్రు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిర్రు, మరి ముందుకు పోవాలి, కోర్టులో ఆయన నిర్దోషాన్ని చూపెట్టాలి, అంటే ఎవిడెన్స్ కావాలి, ఎట్లా చేయాలి దాని మీద ఆలోచిస్తుర్రు పోలీసులు, ఏం చేయాలని చెప్పేసి. దానికి బ్లూరేస్ టెక్నాలజీ అని చెప్పేసి కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు పోలీసులు. నేను ఆ టెక్నాలజీ గురించి చెప్తా. ఫస్ట్ ఈయన పైన కేసులు కట్టడం జరిగింది, ఒక 2 కేసులు కట్టడం జరిగింది. ఏం కేసులు అంటే IPC 302, ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి BNS 101, ఈ 2 కేసు పెట్టడం జరిగింది. IPC ట్యాంపరింగ్ ఏం చేసిండు, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేసిండు కాబట్టి 201 IPC ప్రకారం, BNS ప్రకారం ఏమో 238 ఏమో వస్తుంది అనుకుంటా. సో ఈ యొక్క ఎవిడెన్స్ ట్యాంపరింగ్, మర్డరు, లేకపోతే ఇంటెన్షనల్లీ మర్డరు 101, ఈ యొక్క కేసులు పెట్టడం జరిగింది. ఇంకా మరి దీని మీద ఇంకా పోవాలి ముందుకు, ఎవిడెన్స్గా దొరకబట్టాలి అని చెప్పేసి కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని పోలీసులు ముందుకు పోతుర్రు. ఏం టెక్నాలజీ అంటే, ఆ టెక్నాలజీ మీకు తెలవాలి. ఎందుకంటే ముందు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్లూరేస్ టెక్నాలజీ అంటే ఒక బ్లూరేస్ లైట్ ఉంటుంది, ఆ లైట్ను ఏదైతే ఇన్సూరెన్స్ చేసిండో, ఏదైతే అక్కడ ఘటన ఒక బాత్రూంలో రక్తం మలకలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వెంట్రుకలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా దొరుకుతాయి అనే ఉద్దేశంతో ఆ ఒక బ్లూరేస్ టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ఒక ముక్కలు కొట్టినటువంటి బాడీ, అక్కడ ఉన్నటువంటి ముక్కలు చేసినటువంటి ఆ బాడీ మాధవిది అని ఫిక్స్ చేసేందుకు కొన్ని ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ కోసం 10 సార్లు అడిగినా రక్తం మలకలు పోలే కాబట్టి ఆ బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా ఎన్నిసార్లు ఏం చేసినా కూడా బ్లూరేస్ టెక్నాలజీ ఉపయోగిస్తే ఆ ఒక సింబల్స్, ఆ ఒక మనకు DNA మనకు దొరుకుతుంది, ఆమె DNA మనకు దొరుకుతుంది. సో ఆ బ్లూరేస్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కొత్త ఎందుకంటే కొత్త ఇప్పుడు ఆయన చెప్తుండు తను తప్పించుకుంటా అనే ఉద్దేశం ఆయనలో ఉండొచ్చు, కానీ
కొన్ని ఎవిడెన్స్ అయితే ఎంత పెద్ద దొంగ అయినా సరే ఎవిడెన్స్ మాత్రం ఎంతో కొంత క్లూ ఇచ్చిపెడతాడు. ఈయన కూడా కొంచెం క్లూలు ఇచ్చిపెట్టినట్టే. ఇంకా ఈ బ్లూరేస్ టెక్నాలజీ ఈ విధంగా ఇట్లా మొత్తం బాత్రూము అంతా చెక్ చేసి ఎవిడెన్స్ దొరకబట్టిన తర్వాత ఇక ఎవిడెన్స్ దొరకబట్టిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేస్తారు. దీనికి మరి దాని కింద ఒక 10 ఏళ్ళు శిక్ష లేకపోతే యావగారు లైఫ్ టైము పనిష్మెంట్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా ఇంత దారుణం అంటే కొడుకు బిడ్డ పండగ పోయి తిరిగి వచ్చిన తర్వాత సార్ డాడీ మమ్మీ ఏదని అడిగితే ఏం సమాధానం చెప్పలేదట. ఆ స్టేట్మెంట్ తీసుకురు పోలీసులు, వాళ్ళ కూతురు యొక్క స్టేట్మెంట్, వాళ్ళ పిల్లల యొక్క స్టేట్మెంట్ తీసుకుంటే నాకు ఏం తెలియదు, మౌనంగా ఉండు, మా డాడీ మమ్మీ ఏదంటే సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకా సంచలనాలు ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఎందుకు వచ్చింది మరి వీరికి ఇట్లా ఈయన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక వివాహేతర సంబంధం అడ్డుకున్నందుకు ఈ ఘటన చేయాల్సి వచ్చిందని ప్రధానంగా అక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ అక్కడ మొదలైంది. ఇంకా పండుగ తర్వాత పిల్లలు రాగానే దారుణమైనటువంటి వాసన వచ్చింది. పోలీసులకు ఇచ్చినట్టు వాగ్మూలంలో వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంటికి రాగానే ఘోరంగా వాసన వచ్చిందంట. డాడీ వాసన ఏంటంటే సప్పుడు ఏం చెప్పలే. అమ్మ ఎక్కడైనా అడిగారు పిల్లలు. ఓకే, చంపిన విధానంపై పోలీసులకు 2-3 వర్షన్లు వినిపిస్తుండు గురుమూర్తి. 2-3 వర్షన్లు వినిపిస్తుండు. ఇంట్లో బాత్రూంలోని మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు చేసిన గురుమూర్తి. రక్తపు మరకలు కనిపించకుండా 10 సార్లు అడిగిండు. చెప్పిన నేను 10 సార్లు అడిగిండు. ఇంకా గురుమూర్తి పొంతన లేని సమాధానాలతో తలపట్టుకుంటున్నటువంటి పోలీసులు వివాహేతర సంబంధాన్ని వస్తున్నటువంటి భార్యను గురుమూర్తి చంపినట్లు దర్యాప్తులో ప్రాథమిక విచారణలో తేల్చడం జరిగింది. పోలీసులకు దొరికిన పలు కీలకమైనటువంటి ఏం దొరికినాయి మరి కీలకంగా పోలీసులకు ఆధారాలు కావాలి కదా. ఏం దొరికినాయి అంటే ఇక్కడ చూడాలి ఏం దొరికినాయి. ఫస్ట్ వచ్చేసి కీలకమైనటువంటి ఆధారాలు ఏంటంటే శరీర అవయవాలు కాల్చినటువంటి ఆనవాళ్ళు పోలీసులు సేకరించారు. అదైతే పొడి కావాలంటే కాల్చాలి కదా, ఆనవాళ్ళను పోలీసులు వాళ్ళకి దొరకడం జరిగింది. మరి ఇక్కడ ఇట్లా కాల్చిన ఆనవాళ్ళతో DNA సేకరించినటువంటి పోలీసులు ఆ కాల్చినటువంటి ఒక శాంపిల్స్ తోటి DNA తీసుకురు పోలీసులు. తీసుకున్న తర్వాత దీన్ని ఎలా టెస్ట్ చేస్తారు మరి దొరికిన DNAతో పాటు పిల్లల DNAను మ్యాచ్ అవుతుందా? ఎందుకంటే ఆ DNA ఈ DNA పిల్లల DNA ఆమె DNA మ్యాచ్ అయితేనే ఒక చనిపోయినటువంటి ఒక బాడీ మాధవిదని ఫిక్స్ అవుతారు. అది ఒకటి కోర్టుకు ప్రూఫ్గా మిగులుతుంది, లేకపోతే మిగలదు. లేకపోతే ఎందుకంటే వీక్ అయిపోతుంది కేసు. హత్య చేయడానికి ఉపయోగించినటువంటి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఏం ఉపయోగించిండు హత్య చేయడానికి? ఆ మొద్దు ఉపయోగించిండు, ఆ కత్తి ఉపయోగించిండు, అవన్నీ ఇంకా ఏదైతే ఉంటాయో ఇప్పుడు వెంట్రుకలు కావచ్చు ఏమన్నా దొరుకుతాయని చెప్పేసి అవన్నీ కూడా పోలీసులు మొత్తం తీసుకున్నటువంటి పరిస్థితులు. బ్లూరేస్ టెక్నాలజీ ఉపయోగించి ఇంకా ఏం ఫర్దర్గా ఇంకా ముందుకు పోవాలి, ఇంకా ఎవిడెన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో బ్లూరేస్ టెక్నాలజీ కొత్త పోలీసులు అయితే ఉపయోగించిన తర్వాత ఎవిడెన్స్ పూర్తి ఆధారాలతో, ఎందుకంటే ఆధారాలు లేకుంటే కేసు వీక్ అయిపోతుంది. దాని ద్వారా అక్యూజ్డ్ పర్సన్ తప్పించుకోవడం జరుగుతుంది. తప్పించుకోవద్దంటే కీలకమైనటువంటి ఆధారాలు ఏది DNA పిల్లల DNA తీసుకున్నటువంటి DNA మ్యాచ్ కావడం కావచ్చు, కీలకమైన ఎవిడెన్స్ ఆ బకెట్తో బయటకు పోయినటువంటి పరిస్థితి. గిల్టీ ఆఫ్ మైండ్ అంటే గిల్టీ నేను చేస్తున్న ఒప్పుకున్నప్పటికీ కోర్టు నేను చేసినప్పుడు మాత్రం కోర్టు నమ్మదు. ఏం నమ్మాలి? ఎవిడెన్స్ కావాలి కోర్టుకు. ఈ ఎవిడెన్స్తో ఈ DNAలతో సంబంధించినటువంటి ఈ ఎవిడెన్స్తో కోర్టు దగ్గర పెడితే 100% ఈ ఒక గురుమూర్తికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అస్సలు వదిలిపెట్టద్దు. ఇలాంటి మూర్ఖులను సైకోలను వదిలిపెడితే సమాజంలో నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకు నిజంగా న్యాయం చేయాలి. పోలీసులు పర్ఫెక్ట్గా పనిచేసి ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడాలంటే ప్రాపర్గా ఎవిడెన్స్ కావాల్సి ఉంటుంది. ఆ ఎవిడెన్స్ తీసుకోవడానికే మొత్తం యంత్రాంగం ఫోరెన్సిక్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు సక్సెస్గా అయ్యి
గురుమూర్తికి శిక్ష పడాలని అందరు సొసైటీ మొత్తం కోరుకుంటుంది. ఇక దీని మీద ఎలాంటి అప్డేట్స్ ఉంటాయి చూడాల్సి ఉంది.